7వ తేదీ ఆగస్టు నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై దైవ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 25వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాము. కీడుకు ప్రతి కీడు చేసేదననుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనము, ఆయన నిన్ను రక్షించును. దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభువు నీ కొరకు చేయు దాని నిమిత్తమై కనిపెట్టుకొనుము. ఈ మాట ఈ ఉదయకాలము మనము నేర్చుకొనబోతున్నాము. ఏదో చెయ్యాలి అనే ఆలోచనతో మనము త్వరపడకూడదు అని వాక్యం ద్వారా గ్రహిస్తూ ఉన్నాము. పగ, ప్రతీకారము ఇట్లాంటివి పాపము అనే విషయాన్ని బైబిల్ మనకు తెలియచేస్తూ ఉంది. ఎవరైనా మనల్ని బాధ పెడితే సహజంగా మనకు కోపం వస్తుంది. మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రయత్నం చేయడం ప్రారంభిస్తాము. ప్రతీకారపు ఆలోచనలు కూడా మనలోనికి వచ్చేస్తూ ఉంటాయి. ఇట్లాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని ఆలోచన చేస్తే మనలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని బట్టి అని గ్రహించగలుగుతూ ఉంటాము. అందుకనే పరిశుద్ధ లేఖనపు వెలుగులో ఈ పరిస్థితులన్నిటిని గురించి పరిపూర్ణమైన అవగాహన మనం కలిగి ఉన్నప్పుడు ప్రభు కొరకు కనిపెట్టుకోవడము అనేది మనము నేర్చుకోగలుగుతూ ఉంటాము. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనములో మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకు, భోగములకును దాసులము అయ్యుండి దుష్టత్వమునందును, అసూయ అందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి. దేవుని బిడ్డలారా, పూర్వము అనగా మన ప్రాచీన స్వభావము, క్రీస్తులో నవీన స్వభావాన్ని ధరించుకొనక మునుపు ఉన్నటువంటి స్వభావము ఎంత చెడ్డదో వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. అందులో ఒకటి అసూయ అనేది కనిపిస్తూ ఉంది, ద్వేషము కూడా కనిపిస్తూ ఉంది. కనుక ఈ అసూయ, ద్వేషాలు మనను పగకు, ప్రతీకారానికి పురికొల్పుతూ ఉంటాయి. ఇలాంటి పురికొల్పబడేటువంటి స్వభావము ప్రాచీన స్వభావమే. అయితే మనము ప్రతీకారము అనే దాన్ని కలిగి ఉంటున్నామనంటే అది అహంకారము అనే స్వభావం మనలో ఉండుటను బట్టి పుట్టుకొస్తుంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అట్లా కాకుండా వినయపూర్వకమైనటువంటి ఆ మనస్తత్వాన్ని మనం కలిగి ఉన్నప్పుడు చెడు అనేది చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ప్రేరేపించబడము. యేసుక్రీస్తు ప్రభువారు మనకు తెలియచేశారు కొండ మీద ప్రసంగంలో. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుండి కొన్ని వచనాల్లో వ్రాయబడుతున్న మాట ఏమిటనగా, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు గదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగు చేయుచున్నారు గదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యాన్ని మనం గమనించినప్పుడు మనము ప్రేమించుట అనేది కలిగి ఉండాలి, ద్వేషించుట అనేది కాదు.
ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి అని అంటే, దేవుడు మనను ప్రేమించినటువంటి అదే ప్రేమను మనం కూడా కలిగి ఉండాలి. శత్రువును సహితము కూడా ప్రేమించగలిగిన ప్రేమ, హింసిస్తున్న వారిని సహితము కూడా ప్రేమించగలిగిన ప్రేమ, అలాంటి ప్రేమ మనం కలిగి ఉంటున్నప్పుడు ఆ ప్రేమ ద్వారా మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా అద్భుతంగా మారిపోతూ ఉంటాయి. చెడు కోసం అనగా చెడును పొందాము, చెడును తిరిగి ఇచ్చే బదులు దేవునికి చెందినటువంటి వారు లేక దేవుని బిడలైనటువంటి వారు చెడుకు ప్రతిగా మంచిని తిరిగి ఇస్తారు అనేది ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము. చెడ్డ స్థలాల్లోనూ కూడా దేవుడు వెలుగును ఆయన ఉదయింప చేస్తూ ఉన్నారు, ప్రసరింప చేస్తూ ఉన్నారు. చెడ్డవారికి కూడా దేవుడు మంచి వాటినే ఇస్తూ ఉన్నారు. కనుక దేవుని బిడలమైనటువంటి ప్రతి ఒక్కరము కూడా చెడుకు చెడు కాదు కానీ చెడును మంచితో ఎదుర్కొన్నప్పుడు ఆ చెడును రూపుమాపగలుగుతాము అనే విషయాన్ని గమనించాలి. దయ, సహనము, ప్రేమ ఇట్లాంటి వాటి ద్వారా శత్రుత్వాలను రూపుమాపడం మాత్రమే కాకుండా ప్రతి పరిస్థితిలోనూ కూడా సృష్టికర్త మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మహిమపరచగలుగుతాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే మనము సామెతల గ్రంథములు చూస్తాము, మన శత్రువును ప్రేమించినప్పుడు, శత్రువు ఆకలిగొనినప్పుడు ఆహారం పెట్టినప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకొనగలిగినప్పుడు అతన్ని మనము సంపాదించుకుంటాము అని వ్రాయబడింది. అంత మాత్రమే కాదు కానీ ప్రియ దేవుని బిడ్డలారా, కీడును మేలుతో జయించాలి అని కూడా చదువుతూ ఉన్నాము. శత్రువు పడిపోతే సంతోషించొద్దు, అది దేవునికి కోపాన్ని కలిగిస్తుంది అని కూడా వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. యోసేపు జీవితాన్ని చూడండి. యోసేపుకు జరిగిన అన్యాయము అది ఎంత ఎక్కువ. చాలా చిన్న వయసులోనే తాను అన్యాయంగా ఎంతో నష్టపోయాడు. తన జీవితాన్ని కుటుంబం నుండి వేరు చేసినటువంటి వారు సొంత అన్నలే తనను హింసించారు, బాధ పెట్టారు. చివరికి ఒక బానిసగా అమ్మేశారు. తాను పడిన అగచాట్లు, ఆ కష్టాలు ఎంత విస్తారమైనవి. అయినా సరే యోసేపును దేవుడు ఆశీర్వదించి ఒక గొప్ప ఏలికగా ఐగుప్తు దేశంలో ఉంచినప్పుడు ఇదే అన్నలు దిక్కుతోచని స్థితిలో ఆహారం కొరకు యోసేపు అని తెలియకుండా ఆ అధికారి దగ్గరికి వచ్చి అర్థించి మోకాళ్ళ మీద ఉండే పరిస్థితి కనిపించింది. యోసేపు చేతిలో అధికారం ఉంది. యోసేపు జీవితంలో వారు చేసినది మర్చిపోయినవాడు కానే కాదు. మరి పగ తీర్చుకోవడానికి ఎంత మంచి అవకాశం ఉంది. వారిని అంతకంటే అనేక రెట్లు బాధించడానికి అతనికి వీలు ఉంది. కానీ యోసేపు అలా చేయలేదు, అధికారాన్ని ఉపయోగించలేదు. తన పగను తీర్చుకోవాలి, ప్రతీకారం చెయ్యాలి అని అనుకోలేదు. దేవుని ప్రేమ చూపించాడు. ఎందుకంటే అన్నలు తనను ఒకవేళ హింసించారు, అన్నలు తనను ద్వేషించారు, అన్నలు తనకు నష్టాన్ని కలిగించారు. కానీ అనేక రెట్లు దేవుడు యోసేపుకు మేలే చేశాడు. కనుక ఎంతో మేలు అనుభవించినటువంటి యోసేపు ఆ ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి ఆ గొప్ప మేలును పణంగా పెట్టాలి అని అనుకోలేదు. కనుక దేవుని ప్రేమను రుచి చూసినటువంటి యోసేపు అదే ప్రేమను పంచాలనుకున్నాడు. తను ఏదైతే అనుభవిస్తూ ఉన్నాడో ఆ ప్రేమ, ఆ గొప్ప మంచి ఈవులను వారితో పంచుకున్నాడు. చివరికి చెప్తూ ఉంటాడు, మీరు కాదు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చింది, మీ కొరకు మాత్రమే కాకుండా అనేకులు బ్రతుకున్నట్లుగా దేవుడే నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు అని చెప్పగలిగినటువంటి గొప్ప భాగ్యము యోసేపుకు మాత్రమే సొంతం కాగలిగింది. వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, కొన్నిసార్లు మనం మనుషుల వల్ల నేను బాధించబడుతున్నాను అని అనుకుంటాము. మనుషుల వల్ల నేను ఎంతగానో నలిగిపోతున్నాను, అవమానించబడుతున్నాను, నష్టపోతున్నాను, కష్టాలు పడుతున్నాము అని అనుకుంటున్నాము. కానీ ఒకవేళ దేవుడు మనను ఒక అద్భుతమైన మార్గంలోనికి నడిపిస్తున్నాడేమో. యోసేపును నడిపించినట్లుగా దేవుడు తన సంకల్పం అంతయు కూడా నెరవేర్చడానికి ఒక కష్టమైన మార్గంలో నడిపిస్తూ ఒక శ్రేష్టమైన దాన్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నారేమో. కనుక మనుషులను కాదు మనం చూడవలసింది, దేవుని వైపు చూడవలసిన వారమై ఉంటున్నాము.
దేవుని బిడ్డలారా, మనము దేవుని చేతికి అప్పగించుకోవాలి. దేవుని కొరకు మాత్రమే మనం కనిపెట్టాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనములో, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకొనెను. యేసుక్రీస్తు ప్రభువారు పొందినటువంటి ఆ తృణీకారము కానీ, హింస కానీ, వేదనలు కానీ, శ్రమలు కానీ చాలా ఎక్కువ. అసలు మనం వర్ణించలేమండి. మరి అన్ని శ్రమలు, అన్ని అవమానాలు, అన్ని దూషణలు, అంత చిత్రహింసల మధ్యన కూడా యేసుక్రీస్తు ప్రభు దూషించే వారిని తిరిగి దూషించలేదు. యేసయ్యను శ్రమ పెట్టిన వారిని గురించి ఒక్క మాటైనా బెదిరిస్తూ ప్రభు మాట్లాడలేదు. ఎన్నోసార్లు మనం ఏమీ చేయలేకపోయినా బెదిరించడం మాత్రం చేస్తాం. నేను నీ సంగతి చూస్తాను అని అంటాం. నేను కూడా చేయగలిగింది చేస్తాను అని అంటాం. ఏమేమో ఆవేశంతో మాట్లాడేస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు చెయ్యగలిగి కూడా ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడలేదు. కానీ యేసయ్య మనకు ఒక మంచి మాదిరి చూపించారు. అదేమిటనగా, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్నారు. స్నేహితుడా, ప్రియ సహోదరి, మనుషుల చేతుల్లో మనం పడడం కంటే మన జీవితాన్ని దేవుని చేతికి అప్పగించుకోవడం మంచిది. ఈరోజు మనము ప్రతీకారం తీర్చుకోవచ్చు, కానీ మరొక రోజు ఇంకొకరు మన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు మనదే పై చెయ్యి అనేది సాధ్యం కాదు. కానీ అది కీడుతో గనక మనం ఎదుర్కొంటే తప్పనిసరిగా కీడును మనం చూడవలసి వస్తుంది. అదే మనం మేలుతో గనక ఎదుర్కొంటే మన జీవితంలో మేలును చూస్తాము. యేసయ్య తండ్రి చేతికి అప్పగించుకొని ఉన్నారు. ఇదే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, దేవుని చిత్త ప్రకారంగా బాధపడువారు సత్ప్రవర్తన కలిగిన వారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఎంత చక్కటి సలహా! ఎందుకంటే బాధించబడుతున్నటువంటి వారు, ఒకవేళ నిందించబడుతున్నటువంటి వారు, శ్రమను ఎదుర్కొంటున్నటువంటి వారు, అవమానములు పొందుతున్నటువంటి వారు, చుట్టూ ఉన్న వారి చేత అవహేళనకు గురి చేయబడుతున్న వారు, నమ్మకమైన సృష్టికర్త ఉన్నాడు వారికి అని గ్రహించి వారు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. స్నేహితులారు, సంపూర్ణంగా దేవుని చేతిలో మన జీవితాన్ని ఉంచగలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు గొప్పవారై ఉన్నారు. రోమపత్రిక 12:19 ప్రకారంగా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రభువుని యొక్క మాట ఏమిటంటే, మీరు పగ తీర్చొద్దు. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని చేతికి అప్పగించండి. ఆయన న్యాయముగా తీర్పు తీరుస్తారు. ఆయన సరి అయిన ప్రతిఫలము మనకు అనుగ్రహిస్తారు. కనుక స్నేహితులారా, ఆనాడు మోషే గారు గొప్ప నాయకునిగా దేవుని చేత ఏర్పాటు చేయబడి ఉన్నారు. మోషే భక్తుని యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపిస్తూ ఉండగా అహరోను మిర్యాములకు చాలా కోపం వచ్చేసింది. కేవలం మోషే ఒక్కడే నాయకుడా? మోషేతోనే దేవుడు మాట్లాడుతున్నారా? మోషే మాత్రమే ఆయన ఎన్నిక చేయబడినవాడా? మేము కూడా ఎన్నిక చేయబడ్డాము, మాతో కూడా దేవుడు మాట్లాడుతున్నారు అని వారి నోటికి వచ్చినట్లల్లా మోషే గారి మీద వారు అపవాదులు వేయడం ప్రారంభించారు, నిందించడం ప్రారంభించారు. మోషే ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. సొంత వారే తన మీద తిరుగుబాటు చేస్తుంటే, బయటి వారు ఎవరు కాదండి, సొంత వారే తను నిందిస్తూ ఉంటే నిజంగా చుట్టూ ఉన్న వారికి లోకమైపోతాం. అలాంటి టైంలో మనం మౌనంగా ఉండలేము. ఖచ్చితంగా వారికి తిరిగి జవాబు చెప్పాలనుకుంటాం. కానీ మోషే భక్తుడు అలా చెప్పలేదు, మౌనంగా ఉన్నారు. అప్పుడు దేవుడు మాట్లాడారు మోషే పక్షంగా. దేవుడు మాట్లాడడం మాత్రమే కాదు, తగిన శిక్ష మిర్యాము మీదకి తిరిగి వస్తే మరలా ఇదే మోషే భక్తుడు మిర్యాము కొరకు ప్రార్థనలో అడ్డుపడ్డాడు. కనుక దేవుని బిడ్డ, దయచేసి మర్చిపోవద్దు, మనము దేవుని మార్గంలో వెళ్ళినప్పుడు దేవుని సహాయం తప్పకుండా ఉంటుంది. మనం ప్రభువు కొరకు కనిపెట్టుకున్నప్పుడు దేవుడు తప్పకుండా న్యాయం చేకూరుస్తారు, మనకు నెమ్మదిని ప్రసాదిస్తారు. మనం ఏదో చెయ్యాలనుకుంటే మనకు నెమ్మది ఉండదు, మన చుట్టూ ఉన్న వారికి కూడా అది మేలు చేయదు. కనుక కీడుకు కీడు కాదు, కానీ కీడును మేలుతో ఎదుర్కొన్నప్పుడు తప్పనిసరిగా
మన చుట్టూ మంచి పరిస్థితులను చూస్తామో ఈ మార్గంలో వెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాలమందు వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నారు. మీ మాటల్లో ఉన్న సత్యాన్ని తెలుసుకొని ఆ ప్రకారంగా నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి. కీడుతో మేము కీడును జయించాలనుకోకుండా మేలు ద్వారా లేక మీ ద్వారా ప్రభువా అన్నిటినీ కూడా సమాధానపరచుకోవడానికి మాకు నేర్పించండి. మీ వాక్యంలో మమ్మలను స్థిరపరచండి నాయన. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారికి వారి బిడ్డలకు క్షేమాన్ని కలుగు చేయమని వేడుకుంటున్నాను. దైవ సేవకులను దర్శించండి ప్రభువా. మీ సేవ ఎంతో విరివిగా జరిగించబడుతూ ఉండగా వారిని బలపరచండి, ఆత్మతో నింపండి, వాడుకొనండి. వారిని వారి కుటుంబాలను దీవించండి. యేసు నామమును వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సదాకాలం మీకు తోడైండును గాక. ఆమెన్.